శాసనసభ ఎప్పుడు ఏకపక్షంగా ఉండకూడదు. ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉండాలి, అధికార పక్షం స్ట్రాంగ్‌గా ఉండాలి. రాజకీయం బాధ్యతాయుతంగా అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం అట్లా లేదు. క్రిందటిసారైనా, ఈసారైనా వన్ సైడెడ్ పాలిటిక్సే నడుస్తున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్‌కి సంబంధించిన నిజమైన డిబేట్ జరగట్లేదు. మండలిలో అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. అప్పుడు తెలుగుదేశం డామినేట్ చేస్తే, ఇప్పుడు వైసీపీ డామినేట్ చేస్తోంది. అక్కడ ప్రధానమైనటువంటిది ఇవాళ ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మన బహిరంగ సభ పెట్టడం దగ్గర నుంచి పదే పదే అదే మాటని వినిపించడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేస్తూ సూపర్ 6ని అద్భుతంగా చేసాం, మీకు కళ్ళు కనబడట్లేదా అంటూ గట్టిగా మాట్లాడుకొచ్చినటువంటి అచ్చెన్నాయుడు దబాయిస్తే మండలిలో, అదే సందర్భంలో బొత్స సత్యనారాయణ చాలా ఘాటుగానే స్పందించారు. సూపర్ 6 అన్నీ అమలు చేసేసాం, కళ్ళు కనబడట్లేదంటే ఎట్లాగా, అన్నీ ఎక్కడ అమలు చేశారు? ప్రతి మహిళకి 1500 ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు భృతి ఇచ్చారా? 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? మరి అవి ఉన్నాయి కదా, అవి కాకుండానే 6 అమలైపోయినాయి అని చెప్తే ఎట్లా అన్నటువంటి పాయింట్. ఈ ముక్కని అసెంబ్లీలో అడగతే అవకాశం ఉండేది, బాగానే ఉండేది. అసెంబ్లీకి వైసీపీ వెళ్ళట్లేదు కాబట్టి అడగట్లేదు. బట్ మండల్లో ఇద్దరు ఒకే ప్రాంతానికి సంబంధించిన, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇద్దరు బలమైన నేతలు చాలా స్ట్రాంగ్గా అంశంలో మాట్లాడుకున్నారు.